చింతా రాజశేఖర్ గారు, మీరు ఎప్పటి నుంచో ఈవీఎంల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మీకేమనిపించింది? ముఖ్యంగా ఈవీఎం ఫలితాల కంటే ప్రజల యొక్క ఫలితాలే తీర్పు ఇచ్చినట్టు భావించవచ్చా? అదేవిధంగా ఏంటంటే కాంగ్రెస్ అనుకూలమైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవీఎం ఫలితాలు అంటున్నారు, అంటే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి ఈవీఎంని మ్యానిపులేట్ చేశారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు అపోజిషన్ వాళ్ళేమో మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, అప్పుడు ఏంటి ఈవీఎంలు మీరు ట్యాంపరింగ్ చేశారా, అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో దొంగతనం అయింది, మీరేమో అయ్యో నా ఇంట్లో దొంగతనం అయిందని మీరు లబోదిబోం అంటున్నారు. మీ పక్కిల్లే నాది, నా ఇంట్లో దొంగతనం కాలేదు. రైట్, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా ఇంట్లో దొంగతనం కాలేదు, నీ ఇంట్లో ఎట్లయితుందయ్యా అని అన్నాను అనుకోండి, నా అంటే ఏదో సన్నాసి యుద్ధం ఎవడు ఉండడు. సో ఎవడైనా సరే జూబ్లీ హిల్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, బీహార్లో జరిగింది నేను ఎట్లా అన్నాడంటే ఆడంటే చెవట సన్నాసి దద్దం ఇంకోటి ఉండడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని ఓట్లు చోరీ చేయాలో అనేది దొంగతనం చేసేవాడు దొంగతనం ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలని డిసైడ్ చేస్తాడు. కానీ అక్కడ దొంగతనం చేయలేదు కాబట్టి ఇక్కడ జరగలేదంటే దానికంటే స్టూపిడెస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఉండదు. కానీ ఎందుకు ఈ రకమైన వాదనలు వస్తున్నాయి? అక్కడేమో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు, ఇక్కడ పక్షపాతంగా ఏం వ్యవహరించలేదు, ప్రజా తీర్పును శిరసా వహిస్తామని చెప్తున్నారు. మరి అక్కడ ప్రజల తీర్పును శిరసా వహించము, ఖచ్చితంగా అది మ్యానిపులేటెడే. అదే చెప్తున్నాను కదా, దొంగతనం అయినోడు దొంగతనమైన చోట లబోదిబో అంటాడు, దొంగతనం కాని చోట అక్కడ దొంగతనం కాలేదు కాబట్టి ఇక్కడ కూడా కాలేదంటే అది మూర్ఖత్వం. అది షిట్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. మరి రీకౌంటింగ్ జరగాలని వీళ్ళంటే మరి ఇక్కడ కూడా రీకౌంటింగ్ జరిపించాలి కదా. ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ రీకౌంటింగ్ ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందని ఉంటే వాళ్ళు అడగొచ్చు. లేదు లేదు ఇక్కడ బాగానే జరిగింది ఎన్నిక. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అక్కడ దొంగతనం జరిగింది కాబట్టి నా ఇంట్లో కూడా జరిగిందని ఎట్లా అంటాడు ఎవడన్నా, కానీ ఇక్కడ జరగలేదని అంటాడు. ఇక్కడ జరగలేదు కాబట్టి జరగలేదు అంటాడు. నిజంగా బీహార్లో నిష్పక్షపాతంగా జరిగింది. బీహార్, హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, లోక్సభ ఇవన్నిట్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. మీరు వాళ్ళ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ చదివితే అర్థమైపోతుంది. ఎన్నికల కమిషన్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ 1/6/2024ది అలాగే 76/2025ది ఆ రెండు ఎస్ఓపీలు చదివితే మీకు అర్థమైపోతుంది. ఓకే, చింతా రాజశేఖర్ గారు, ముఖ్యంగా పెద్దిరెడ్డి అడవిని మొత్తం ఆక్రమించారని చెప్పేసి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ నుంచి ఫోటోలు తీశారు. ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏదో అనుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే ఆయన ఆదేశిస్తే, ఆఫీస్లో కూర్చొని ఆదేశిస్తే విచారణ చేస్తారు. కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లా ఫోటోలు తీసి ఇట్లా చెప్పడం అనేది ఎట్లా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే, ఆయన ఇంటి ముందర ఎవరో ఎప్పుడో ఇద్దరు తాగుబోతోళ్ళు వచ్చి కొట్లాడుకుంటే నా మీద దాడి చేయడానికి వచ్చారు అని చెప్పేసి నిఘా వర్గాలు నాకు చెప్పాయని చెప్తాడు. ఆయన మీటింగ్ పెట్టుకుంటే ఏదో పబ్లిక్ మీటింగ్లో, ఆ మీటింగ్లో మొత్తం 3000 మంది ఉంటారు, కానీ 2000 మంది కడప గుండాలు వచ్చారు నా మీద దాడి చేయడానికని నాకు నిఘా వర్గాలు చెప్పాయని చెప్పుకుంటాడు. పవన్ కళ్యాణ్ అంటే నిఘా వర్గాలు అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే ఐబీ కానీ రా కానీ వీళ్ళకి ఉగ్రవాద కార్యకలాపాల మీద ఎవడెక్కడ ప్లాన్ చేస్తున్నాడో లేకపోతే ఇవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ మీద ఎవడెప్పుడు దాడి చేయడం కోసమే వాళ్ళు పనిచేస్తారో ఇవి నాకు అర్థం కాదు. అటువంటి నమ్మశక్యంగా అంశాలు చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఒక ఏముండదు, తల ఉండదు, తోక ఉండదు, 34,000 మంది అదృశ్యం అంటాడు. తిరుపతి లడ్డూలో, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో గుడ్డు మాంసం కలిపారంటారు. ఇటువంటి తలాతోక నిరాధారణ అంటే ఆధారాలు లేని మాటలనే మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ దిట్ట. తనక ప్రజలకు సేవ చేసే ఉద్దేశం కానీ ఆ సామర్థ్యం కానీ లేదు. ఆ సామర్థ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాల. అందులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అనుకూలంగా ఉన్న ఇది చెప్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి ఈ రోజున నేను ఈమెయిల్ పెట్టాను. అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద గౌరవ చీఫ్ జస్టిస్ గారికి అందరూ లెటర్స్ రాస్తున్నారు. చాలామంది ఐఏఎస్లు రాస్తున్నారు, ఐపీఎస్లు రాస్తున్నారు, మాజీ పిసిసి అధ్యక్షులు, వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా రాస్తున్నారు, జనసేన వాళ్ళు రాస్తున్నారు కొంతమంది. జనసేన వాళ్ళు మీకు ఆశ్చర్యపోతారు, జనసేనలో
అమరావతి అవినీతి మీద సిబిఐ విచారణ జరిగిందంటే జన సైనికులు జనసేన నాయకులు కూడా లెటర్స్ రాశారు. అవన్నీ బయటికి చెప్తే వాళ్ళ ఇదైపోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అంత చేశారు కదా, 5 లక్షల కోట్ల స్కామ్ పవన్ కళ్యాణ్ గారు. ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్. మీ పార్టీ ఆఫీస్కి 2018లో పంపించాను, మళ్ళీ మొన్న నాకు తెలిసి ఆగస్టులోనూ ఎప్పుడో పంపించాను, మళ్ళీ ఈ రోజున పంపించాను. అది చదివి దాని మీద సిబిఐ విచారణ ఏమని చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయమని చెప్పండి, మీ కార్యకర్తలందరినీ రాయమని చెప్పండి, ప్రజలకు పిలిపివ్వండి. సిబిఐ విచారణలో అవినీతి జరిగితే జరిగిందని తేలుతుంది, లేకపోతే జరగకపోతే జరగలేదని తేలుతుంది. ఆ పిలిపివ్వడానికి మీకేంటి బాధ? ఇప్పుడు మీరు చెప్పే 70 ఎకరాలు ఎంతో చెప్తున్నారు కదా, అవును, మహా అయితే అది ఒక 5-6 10 కోట్లు 30-40 కోట్లు. ఇది 5 లక్షల కోట్ల స్కామ్ పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో మీకు వాటా లేకపోతే దీని మీద అడగండి పవన్ కళ్యాణ్ గారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాయమనండి. మిలియన్స్ లెటర్స్ రాస్తే సిబిఐ విచారణకు ఆదేశిస్తారు. సిబిఐ విచారణలో ఏమీ లేదని తేలితే కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడు బయటపడవచ్చు కదా. మీ విజనరీ నాయకుడు, మీరు భుజాల మీద మోసే విజనరీ నాయకుడి మీద మచ్చలేకపోతే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. లెటర్స్ రాయించండి. అంటే లేదు అందులో మీకు ఏమైనా వాటా ఉందంటే మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉన్నారంటే దాంట్లో మీకు వాటా ఉన్నట్టే భావించాలి. ఇవన్నీ ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమాలు. అట్లాగే నేను మిథున్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ మీద ఎంత ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు కూడా జరిగినది చెప్పుకోలేకపోయారు కదా. అమరావతిలో ఇక్కడ విషయం ఏంటంటే 2022లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ MAUD అంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే వైసీపీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఆయన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు, ఈ ముగ్గురికి ఒక ఈమెయిల్ పంపించడం జరిగింది. అమరావతిలో మీరు వాదించే కోణం ఒక రాజధాని 3 రాజధాని కరెక్ట్ కాదు. ప్రజల దగ్గరని ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకు పంపే చట్టం ఇది. దీనికిను అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకే రకమైన నేరము. ఆయనది 664 కోట్ల స్కామ్ అయితే ఇది 5 లక్షల కోట్ల స్కాము. ఈ లెక్కల ప్రకారం ఇది 5 లక్షల కోట్ల స్కాము. ఈ 5 లక్షల కోట్ల స్కామ్ అని మనం చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు నోటి మాటల ద్వారానే చెప్పించాము. సో మిథున్ రెడ్డి గారు తన మీద బురద జల్లారు కాబట్టి ఈ నిజమైన దీని మీద చంద్రబాబు నాయుడు నిజమైన స్కామ్ చేస్తుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరి చేత లెటర్స్ రాయించితే ఏమవుతుందంటే, ముందు ఒక గ్రామంలో ఒక సభ పెట్టి లెటర్స్ రాయమన్నారు అనుకోండి, ఆ గ్రామంలో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు అమరావతి పేరు మీద 5 లక్షల కోట్లు దోచుకుంటున్నారని అర్థమవుతుంది. ఆ లెటర్స్ అన్ని భారీ స్థాయిలో చీఫ్ జస్టిస్ గారికి వెళ్తే, ఇంత భారీ స్థాయిలో ప్రజలు అవినీతి జరుగుతున్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉంటుంది. అట్లాగే స్వయానా నరేంద్ర మోడీ గారు కర్నూలు సభలో ఏమన్నారంటే, సాధారణంగా ఏదైనా పథకాల్లో ఎవరైనా అవినీతి చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేయడం కోసమే పథకాల రచన చేస్తారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం అటువంటి ఇది, దాని ద్వారా చంద్రబాబు నాయుడు తన ఇనపెట్టెలు నింపుకుంటున్నారు అని స్వయానా ప్రధానమంత్రి కర్నూలులో 2019లో అన్నారు. స్వయానా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో అవినీతి చేస్తున్నారంటే ఇంతవరకు సిబిఐ దాని మీద విచారణ ఎందుకు చేపట్టలేదు? ఈ అంశం కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తే అడుగుతారు కదా, అరే స్వయానా ప్రధానమంత్రి అవినీతి ఆరోపణలు చేస్తే సిబిఐ ఈడీ ఎందుకు దాని మీద విచారణ చేయలేదనేది పెద్ద క్వశ్చన్ కదా. సో ఇవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలి. అరవింద్ కేజ్రీవాల్ ఏమో 600 కోట్ల స్కామ్ చేస్తే ఆయన తీసుకెళ్లి జైలు వేసినారు, ఇదేమో లక్షల కోట్ల స్కామ్. దీని మీద ఎంక్వైరీ కూడా ఎందుకు వేయట్లేదు? ఎంక్వైరీకి ఆదేశించండి, కోర్టు పర్యవేక్షిత ఎంక్వైరీకి ఆదేశించండి అని ప్రజలందరూ లెటర్ రాయాలి. సో మిథున్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీద మీ భూములు కావు అని మీ మీద పదే ఎంక్వైరీలు అయ్యి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కబ్జా చేశారని మీ మీద చేసి ఆరోపణలు చేస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు నిజంగా చేస్తున్న దోపిడీ మీద మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? మిథున్ రెడ్డి గారు, మీరు పిలిపివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆ లేఖలు రాయాలి, చీఫ్ జస్టిస్ గారికి రాయండి. ఎందుకంటే మోడీ అమిత్ షా అయితే విచారణకు ఆదేశించారు, ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదేశించారు. సో సిబిఐ విచారణకు ఆదేశించే అధికారం ఎవరెవరికి ఉంది? కోర్టుకి ఉంది. కోర్టుకి చూపించాలి. అట్లా అరవింద్ కేజ్రీవాల్ది 664 కోట్ల స్కాము, అది ఇది ఒకే రకమైన స్కాము. అది ఇది ఒకే రకమైన స్కామ్ ఏంటంటే, ఉన్న చట్టం ఉండంగా
ఆ చట్టం కాదని వేరే చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరుస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకి నష్టం అంటే ఎవరో లాభపడుతున్నారు, ప్రైవేట్ వ్యక్తులు లాభపడుతున్నారు. అదే చట్టం ఢిల్లీలో లిక్కర్లో ఆయన అదే చేశాడు, ల్యాండ్ పూలింగ్లో చంద్రబాబు నాయుడు అదే చేశారు. సో అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉండకూడదు కదా. మీరు అంటారు ప్రజలు లెటర్ రాస్తే చీఫ్ జస్టిస్ స్పందిస్తారా అని. మనకి పి శంకర్రావు గారు లెటర్ రాస్తేనే కదా హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు నమోదు చేసింది. సో లెటర్స్ రాస్తే కేసులు నమోదు అవుతాయి. ఓకే, ఇప్పుడు చింతా గారు ముఖ్యంగా ఏంటంటే పెద్దిరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్, పెద్దిరెడ్డిపై పవన్ పగబట్టాడా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబునే వణికించిన పెద్దిరెడ్డిని పవన్ తట్టుకోగలడా అన్న కూడా చర్చ. ఏం చెప్తారు? నేను చెప్పాను సరే ఇందాక, ఒకవేళ మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తే అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానాను దోచి ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే చట్టము, ప్రజలందరూ దీని మీద గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాయండి అంటే చంద్రబాబు నాయుడు పవన్ ఇద్దరు గజ 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 వణుకుతారు. మామూలుగా కాదు. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారి ఆ అఫీషియల్ ట్విట్టర్లో ఇది పెట్టమనండి, అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటే, దాని మీద విచారణ జరిగింది, దీని మీద విచారణ ఎందుకు జరగట్లేదు అని ప్రజలందరూ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాయమని ఒకటి పెట్టమనండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఒక పిలిపిస్తే షేక్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయ పరిస్థితులే అట్మాస్ఫియరే మారిపోతుంది. ప్రగపడలేనా? ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యం లేదు. జోక్ చేస్తారా? జోక్ కాదు. 1 కోటి మంది లెటర్ రాస్తే ప్రభుత్వం కూలిపోతుంది, ఆశ్చర్యం లేదు దాంట్లో. అమరావతి అనేది 5 లక్షల కోట్ల దోపిడీ, దీని మీద సిబిఐ విచారణ జరగండి అంటే 1 లక్ష మంది నుంచి 10 లక్షల మంది లెటర్స్ రాస్తే చంద్రబాబు నాయుడు తిహార్ జైల్లో ఉంటారు. 1 మిలియన్ లెటర్స్ రాస్తే చంద్రబాబు నాయుడు 10 రోజుల్లో తిహార్ జైల్లో ఉంటారు. మీ మీద చెయ్యని నేరానికి బురద జల్లించుకొని ఆరోపణలు ఎదుర్కొని మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చుకోవాలా? ఆయన చేసిన నేరం మీద మాట్లాడండి. ఆయన చేసిన నేరం మీద మీరు స్పందిస్తే అక్కడ వైసీపీలో ఒక వర్గం ఏం మాట్లాడుతుంది అంటే అమరావతి మీద మనం మాట్లాడకూడదు నెగిటివ్గా అని అంటున్నారు. చాలా పెద్ద తప్పది. అమరావతి అవినీతి మీద ప్రజలకి చెప్పుకోవాల్సింది చెప్పుకోలేదు. సింపుల్గా చెప్తాను ఏంటంటే, అక్కడ ఎకరం 10 లక్షలు ఉన్నది, ఆ రోజున ఎకరం 20 లక్షలు ఇచ్చి రైతు దగ్గర కొనుంటే ఈ రోజున ఎకరం 10 కోట్లు అయింది. ఆ లాభం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఉదాహరణకి పయ్యవుల కేశవ్ ఉన్నాడు, ఎకరం 10 కోట్లకు ఎంతకో కొన్నాడు, 8-10 అంటారు, కానీ దాన్ని ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఇప్పుడు ఎకరం 10 కోట్లు అయింది. పయ్యవుల కేశవ్కి వస్తుంది లాభం. ఆ రోజున ప్రభుత్వం ఏం చేయాలా? పయ్యవుల కేశవ్ నువ్వు కొనడానికి వీల్లేదు, రైతుకు నువ్వు 8-10 ఇస్తున్నావు కదా, మేము 20 ఇస్తామని, రైతు బాబు చూడు ప్రైవేట్ వ్యక్తులు అయితే మీకు 8 ఇస్తున్నారు, మేము 20 ఇస్తామని ప్రభుత్వం రైతుకి 20 ఇస్తే రైతు లాభపడేవాడు. దాని విలువ పెరగడం వల్ల ప్రభుత్వం లాభపడేది. కొంతమంది ఏమంటారు, రైతులు కదా భూములు ఇచ్చింది, వాళ్ళు కదా లాభపడాలంటే అక్కడ భూముల విలువ రైతు పెరిగేది రైతుల వల్ల కాదు, అక్కడ ప్రభుత్వ భవనాలు అక్కడ కడుతున్నందుకు, అంటే 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఆ భూముల్లో కడుతున్నందుకు మాత్రమే అక్కడ విలువ పెరుగుతుంది. సో ఆ లాభం 5 కోట్ల మందికి చెందేలా చూడాలి ఒక ముఖ్యమంత్రి అంటే. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమంటారు? రాగద్వేషాలకి అతీతంగా, భయంగానే పక్షపాతంగానే లేకుండా నా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని చెప్తారు కదా. మరి 5 కోట్ల మందికి చెందాల్సిన లాభము 29,000 మందికి పంచడం అనేది పక్షపాతం కదా, అన్బికమింగ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ఇది చెప్పాలి కదా వైసీపీ. ఇది చెప్పటానికి కొంతమందికి ఇష్టం లేదు. వైసీపీలో ఉన్నారా కోవట్ల? అది నేనేమన్నాను, కొంతమందికి ఇష్టం లేదు. నష్టపోతాము అంటారు. ఎందుకు నష్టపోతావు? 5 కోట్ల మందిలో అంటే భూమి ఇవ్వని ప్రతి ఒక్కడిని దోచి భూమి ఇచ్చిన వాళ్ళకి దోచిపెట్టే చట్టమే ల్యాండ్ పూలింగ్. అది చెప్తే ఆ 29,000 మందికి నీ మీద కోపం రావచ్చు. 5 కోట్ల మంది అరే నాకు రావాల్సినది వాడికి పంచి పెడుతున్నాడా అనేది 5 కోట్ల మందికి చెప్పాల్సిన బాధ్యత అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాధ్యత మీ మీద ఉంది. ఉదాహరణకి వీళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక యాత్ర చేసినారు. ఏమని? మేము భూములు ఇచ్చినాము, మాకు అన్యాయం చేశారని. వైసీపీ ఏం చేయాలి అప్పుడు? అరే బాబు, మీరు వాళ్ళకి పూల వర్షాలు ఇవో ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటే మీకు రావాల్సిన డబ్బు దోచి వాళ్ళకి ఇవ్వమని యాత్ర చేస్తున్నారా బాబు.
వాళ్ళు చేసిన యాత్ర ఏంటంటే 5 కోట్ల మంది ప్రజలకి రావాల్సిన లాభం మొత్తము వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వమని వాళ్ళు యాత్ర చేసినారు. అంటే మేము ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుంటామని యాత్ర చేసినారు. అది చెప్పుకోలేకపోయింది. ఇది వాస్తవం, ఇది అని విడమర్చి వైసీపీ చెప్పుకోలేకపోయింది. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా చెప్పుకోలేకపోతుంది. అది బాధ. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.